ఏ భేదము లేదు. క్రీస్తు, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఈ మనుష్యుడు మారు మనసు రక్షణ పొంది ఉన్నాడు. ఎవరు? అన్యుడైనటువంటి, కొన్నేలైనటువంటి ఒక శతాధిపతి, 100 మంది మీద అధిపతి అయినటువంటి వ్యక్తి మారు మనసు పొంది రక్షణ పొందాడు. కాబట్టి దేవుని యొక్క రక్షణ అనేది ఒకరికి చెందింది కాదు. దేవుని యొక్క ఆరాధన ఒకరికి చెందింది కాదు. దేవుడు ఇచ్చేటువంటి విశ్రాంతి ఒక్కళ్ళకు చెందింది కాదు. సమస్త జనులకు, సృష్టి యావత్తానికి ఎవరు దేవుడు మొదలుపెట్టునో వారికి మాత్రమే దేవుడు ఇచ్చేటువంటి గొప్ప అవకాశం. ఆయనను ఆరాధించే అవకాశం, ఆయనను రక్షకుడిగా స్వీకరించే అవకాశం, ఆయన ఇచ్చేటువంటి విశ్రాంతి మంచి చక్కటి అవకాశం. ప్రకటన గ్రంథంలో చదివినట్లుగా ఎవడు కూడా లెక్కించలేని మహా సైన్యము అక్కడ కనబడతా ఉంది. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే తెల్లని వస్త్రములు ధరించిన వారై